కష్టపడి నిర్మించుకున్న బిజినెస్ సర్వనాశనం అయిపోయింది. 4 రోజుల్లోనే 4 ఆడియోలు రోడ్డు మీద పడేసినాయి. హలో ఫ్రెండ్స్, హలైక్య చిట్టి పికిల్ రాజమండ్రి. కష్టపడి నిర్మించుకున్న వ్యాపారం 2 రోజుల్లోనే దుకాణం బంద్ అయింది. వాళ్ళ నోటి దూల, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కస్టమర్తో మాట్లాడడం వల్ల బిజినెస్ మంచిగా నడుస్తుంది కదా, మమ్మల్ని ఎవడు ఏం చేస్తాడని నెత్తికెక్కిన ఈగో వలను 2 రోజుల్లోనే దుకాణం బంద్ అయింది. మొదటి ఆడియో, సెకండ్ ఆడియో, థర్డ్ ఆడియో, ఫోర్త్ ఆడియో, ఒకదాన్ని మించిన ఒకటి బూతులు. ఎందుకు ఒక బిజినెస్ను నిర్మించుకోవాలంటే ఎంత కష్టమో, దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఎంత కష్టమో, అంత సక్సెస్ఫుల్గా రన్ అయిన దాన్ని చేతులారా ఎందుకు వీళ్ళు నాశనం చేసుకున్నారనేది వీడియోలో మాట్లాడదాం. మన హలైక్య చిట్టి పికిల్స్ చాలా ఫేమస్. యూట్యూబ్లో వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసి విదేశాల్లో కూడా పార్సల్ చేస్తూనే ఉంటారు. చెన్నైలో కూడా మంచి బిజినెస్ మార్కెట్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర సైడ్లో ఎక్కువ బిజినెస్ మార్కెట్ ఉంది. ముగ్గురు అమ్మాయిలు చాలా చలాకీగా వీడియోలు పెడుతూ ఎలా తయారు చేస్తున్నాం, దాని మేకింగ్ ఏంటి, ఎలాగా దాన్ని చేస్తున్నాం అనేది బ్రహ్మాండంగా పబ్లిసిటీ అయితే చేసుకున్నారు. మంచిగా రన్ అవుతుంటే వాట్సాప్ ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినప్పుడు 100 మంది 100 రకాలుగా కామెంట్లు పెడతారు. ఎలా రిప్లై ఇవ్వాలి? బిజినెస్ నడవాలంటే వాట్సాప్లో ఎంత ఉందాతనంగా ఇవ్వాలి. హలైక్య చిట్టి పికిల్స్ వీళ్ళ మాట తీరు ఎలా ఉందంటే, ఎవరైనా కానీ వీళ్ళ దగ్గర చెప్పిన రేటుకు పచ్చళ్ళు కొంటేనే వాడు జీవితంలో సక్సెస్ అయినట్టు, లేకపోతే వాడు జీవితంలో ఏదో ఫెయిల్ అయినట్టు, వాడు ఏదో పాచ పని చేసుకొని బతికినట్టు. వీళ్ళ మాట తీరు అలా ఉంది. కస్టమరు రేటు ఎక్కువ ఉందని అడిగిన దానికి ఎంత నీచంగా, నువ్వు ఇదే కొనలేవు, నీ పిల్లానికి ఏం కొనిస్తావు అనే విధంగా ఎంత నీచంగా మదర్ని, ఫాదర్ని, ఫ్యామిలీని ఎంత ఘోరంగా తిట్టారు. ఒకదాని మించిన ఒక ఆడియో, నెంబర్ 1 ఆడియో, నెంబర్ 2 ఆడియో, నెంబర్ 3 ఆడియో, నెంబర్ 4 కూడా ఆడియో లీక్ అని సోషల్ మీడియాలో ఊపేస్తుంది. వీళ్ళు ఒక లేడీని కూడా ఎంత ఘోరంగా తిట్టారు. అయితే వాళ్ళు వెళ్ళి పాచ పనులు చేసుకోపోయి ఇది కొనలేకపోతే నీ బతికెందుకనే విధంగా ఇంత ఈగో ఎందుకు వచ్చిందంటే, వీళ్ళ సక్సెస్ రేట్ ఎప్పుడైతే డబ్బులు ఇష్టం వచ్చినట్టు వస్తావో అప్పుడే కస్టమర్ను లెక్క చేయకుండా ఈ విధంగా మాట్లాడతారు. గతంలో ఈ అమ్మాయి ఒక వీడియో వేసింది. బిజినెస్ వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు కస్టమర్లే దేవుళ్ళు అనే విధంగా చూసుకోవాలి, మా ఫాదర్ నేర్పించిండు, మేము వర్కర్స్ మాత్రమే స్థాపించింది మా ఫాదర్ అని గతంలో చాలా నీతి బాటలు చెప్పింది. కానీ లేటెస్ట్గా మాత్రం ఇలాంటి ఆడియో లీక్ అవడంతో వాళ్ళ బిజినెస్ క్లోజ్ అయ్యి వాళ్ళకు ఉన్న ఆధారమే రోడ్డు మీద పడేటట్టు అంతవరకు అయితే తీసుకొచ్చింది. ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిందో అప్పుడే వచ్చి కంట్రోల్ చేసుకోలే. 2-3 రోజుల తర్వాత టోటల్ డ్యామేజ్ అయిన తర్వాత, లేదు వేరే వాళ్ళు ఇలాంటి వాట్సాప్లో మాకు ఆన్లైన్ బిజినెస్ కాబట్టి వాట్సాప్లో 100 మంది మెసేజ్లు ఇష్టం వచ్చినట్టు వల్గర్గా పెడతారు. వేరే వాళ్ళకు రిప్లై ఇవ్వబోయి ఇతనికి వేరే కస్టమర్కి వచ్చింది, అందువల్లనే రాంగ్ ప్రెస్ అయిపోయింది, అందుకే ఇదంతా జరిగింది. ఒకటంటే రెండో దానికి ఏం సమాధానం చెప్తారు, 3 ఆడియోకి ఏం సమాధానం చెప్తారు, 4 ఆడియోకి ఏం సమాధానం చెప్తారు. ఇంత మంచి సక్సెస్గా రన్ అవుతున్న బిజినెస్ను చేతులారా నాశనం చేసుకున్నారు. వీళ్ళు సర్వనాశనం చేసుకున్నారు. రోడ్డు మీద పడ్డరు అనే కామెంట్లు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఇంకా వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు రియలైజ్ అయ్యి నాది తప్పైందని లేటెస్ట్గా ఇవాళ కూడా సారీ చెప్పింది. ఎవరైనా కానీ, ఏ వ్యక్తులైనా కానీ బిజినెస్లో సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదు. ఆ బిజినెస్ను సక్సెస్ సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా అంతే కష్టపడాలి. వీళ్ళు అదే చేశారు. సక్సెస్ అయ్యారు కానీ కరెక్ట్ నిలబెట్టుకోలేకపోయారు. ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈ బిజినెస్ కాదు, ఆన్లైన్ బిజినెస్ 100 కామెంట్లు వస్తాయి. యూట్యూబ్లో కూడా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. పాజిటివ్కి నువ్వు ఉంటే రిప్లై ఇవ్వు, నెగిటివ్ పట్టించుకోకు, అంతే ఉండాలి. కానీ ప్రతిదానికి రిప్లై ఇస్తే ఎంత అనర్థానికి దారి తీస్తుందో ఈ బిజినెస్ వీళ్ళది. 2 రోజుల నుంచి క్లోజ్ అంట. ఆన్లైన్ బిజినెస్ మొత్తం లేదు. వాళ్ళు ముగ్గురు లేడీ రోడ్డు మీద పడ్డట్టే కదా. ఇప్పుడు ఏడ్చుకుంటూ మాది తప్పైంది. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ వేరే బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఇంత బ్యాడ్ నేమ్ అంత ఈజీగా పోదు. ఎంత అంటే గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో యూట్యూబర్లు అయితే వీళ్ళ పేరు మీద హలైక్య పికిల్స్ మొదటి ఆడియో లీకు, సెకండ్ ఆడియో లీక్ అని వీడియోలు పెట్టి లక్షల రూపాయలు సంపాదించారు. అంటే ఎంత మందికి రీచ్ అవుతుంది వీళ్ళ వీడియో అనే దానికి ఉదాహరణ. గత 3 రోజుల నుంచి వీళ్ళ మీద ఏ వీడియో చేసినా కానీ లక్షల వ్యూసే వచ్చినాయి. ఎప్పటికీ సంపాదించుకుంటూనే ఉన్నారు. అంటే అంత నెగిటివ్ వీడియో చేస్తే అంత పోతుంది. కానీ ఎంత నెగిటివ్ చేసినా కానీ ఎవరైనా బిజినెస్ సాధించాలంటే, సక్సెస్ కావాలంటే ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవాలంటే అంతే కష్టం. వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, గతంలో మంచిగా చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. కస్టమర్లే దేవుళ్ళు అనే వీడియోలు కూడా ఉన్నాయి. కానీ ఇది వాట్సాప్లో వాళ్ళ కర్మ వెంటాడింది, అందుకే రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే బిజినెస్లో సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదు. ఎవరైనా కానీ
అందరికీ సక్సెస్ వస్తే అందరు బిజినెస్ చేసుకుంటారు. ఇంత సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో యూట్యూబ్లో వాళ్ళు చేస్తున్న వీడియోలు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టి ఆంధ్ర తెలంగాణ రెండు తమిళనాడు విదేశాలకు పికిల్ పార్సల్ చేసేంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇలాంటి రోడ్డు మీద పడడం అంటే ఒక విధంగా బాధ. కానీ ఒక విధంగా వాళ్ళ కర్మనే వెంటాడింది. వాళ్ళ నెత్తికెక్కిన డబ్బులు ఇష్టం వచ్చినట్టు రావడం వాళ్ళ కర్మనే వెంటాడి వాళ్ళ మాట తీరే వాళ్ళ బుద్ధే మందగిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చింది అనే దాంట్లో విశ్లేషణలో ఎలాంటి డౌట్ లేదు. ఎవరైనా కానీ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఒదిగి ఉండాలి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే తేడా ఇలాగే అవుతుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటారో కామెంట్ రాయండి. ఎందుకంటే 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఊపేస్తుంది ఇదే టాపిక్. మనం ఇలాంటి టాపిక్ పెద్దగా ఏం మాట్లాడడం కానీ చెప్తున్నాం.